ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 82% వరకు పోలింగ్ జరుగుతుందని అంచనా కడుతున్నారు. ఎందుకనంటే 6 గంటలకు ముగియాల్సిన పోలింగ్ 10 గంటల వరకు జరిగింది. ఈ పెరిగిన పర్సంటేజ్ను బట్టి మాకు అనుకూలంగా ఉంటుందని విపక్షాలు, మాకు అనుకూలంగా ఉంటుందని అధికార పక్షం చెప్పుకుంటున్నప్పటికీ పోలింగ్లో పెరిగినటువంటి పోలింగ్ శాతాన్ని ఒక రకంగా బేరీజ్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఏక వ్యక్తి సేనగా జగన్ ప్రజల మధ్యకి వెళ్ళాడు. తనకు ప్రజలే క్యాంపెయినర్లు, వాళ్లే అండదండ అని చెప్పాడు, వాళ్లే ప్రచారకర్తలని. అలాగే 3 కూటములుగా తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. సరే, ఇద్దరు మేనిఫెస్టోలు చెప్పారు. ఎవరి మేనిఫెస్టోని జనం నమ్మారు అనేది పోలింగ్ తర్వాత తెలుస్తుంది. అయితే వచ్చినటువంటి ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరుతుంది అనేది మాత్రం సరైనటువంటి ఆలోచన కాదు. ఓటరు ఎటువైన పైన మొగ్గు చూపొచ్చు. 4వ తారీఖు